ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా గత 2 సంవత్సరాల నుంచి టిటిడి వారు 3 నెలల ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలు అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అంటే లక్కడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూన్ నెలకి సంబంధించి టికెట్స్ అన్నింటినీ కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 18వ తేదీ నుంచి 1 by 1 టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ మార్చి నెలకి సంబంధించి తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. కాకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మే నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం కూడా ఈ హోమం టికెట్స్. మే నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇవి ఏప్రిల్ అండ్ మే నెలలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న అవకాశాలకు సంబంధించి ఒకవేళ మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులకి ప్రతిరోజు కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకురండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ కార్డ్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డ్ ఉంది, మీ మొబైల్ ఆధార్ కార్డ్ చూపించి ఈ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఒకరికి ఒక టోకెనే ఇస్తారు. అంటే మీరు ఆ క్యూ లైన్ లో నిల్చొని కౌంటర్ లో మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ లో కూడా మీ ఫోటో అనేది ఉంటుందండి. సో ఒకరికి ఒక టోకెనే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది భక్తులు కూడా ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకన్స్ అనేవి తీసుకోవాలి. అయితే బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం 12 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి తీసుకోవాలి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇక నడక మార్గం టోకన్స్. అలిపిరి నడక మార్గం భక్తులకి ప్రత్యేకంగా ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు కూడా తిరుపతిలోని 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చు. ఇక శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన టోకన్స్. శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ని కూడా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు మధ్య
మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ గా కౌంటర్స్ ని అండ్ సపరేట్ గా క్యూ లైన్స్ ని కూడా టిటిడి వారు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అన్న భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఈ టోకెన్స్ అనేవి తీసుకోవాలి. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఏ రోజు టోకెన్స్ ఆ రోజు ఇవ్వడం లేదండి. రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్డి టోకెన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎటువంటి టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని వీలైనంత వరకు ఉదయం 10 లేదా 11 గంటల కల్లా తిరుపతిలోని ఈ 3 ప్రదేశాలలో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కి భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మీరు టోకన్ తీసుకున్న రోజే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ తేదీ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. ఇదొక్కటే డిఫరెన్స్ అండి. ఎస్ఎస్డి టోకెన్ భక్తులు కావచ్చు, దివ్య దర్శనం టోకెన్ భక్తులు కావచ్చు, తిరుమలకి చేరుకున్న తరువాత ఇద్దరూ కూడా ఏటీజీహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే ఉంటుంది, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఆ రోజుకు సంబంధించి కోట అనేది కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులందరూ ఎటువంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుంది. అంటే భక్తుల రద్దీ తక్కువగా ఉంది అనుకోండి, ఒక 8 నుంచి 10 గంటలు, భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అంటే ఒక 12 గంటలు, లేదు భక్తుల రద్దీ పెరిగింది అంటే 15 నుంచి 18 గంటలు, ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనంకి సమయం అనేది పడుతుంది. ఇవి ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవడం, ఒకవేళ ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ధర్మ దర్శనం చేసుకోవడానికి సంబంధించి. లేదు మేము తిరుపతికి వచ్చి ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆ టోకన్స్ పొందలేము, ఆ ఇబ్బంది పడలేము అనుకునే భక్తులు, మీకు ఎవరైనా విఐపీస్ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ఎవరైనా విఐపీస్ తెలిసిన వాళ్ళు కన్నా ఉంటే వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కావచ్చు, 300 రూపీస్ దర్శనం కావచ్చు చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ విఐపీ లెటర్ ద్వారా ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు బ్రేక్ దర్శనం అలో చేస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. అదే తెలంగాణ విఐపీ లెటర్ ద్వారా అయితే సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే బ్రేక్ దర్శనం అలో చేస్తారు. మంగళవారం, బుధవారం ఈ 2 రోజులు మాత్రమే 300 రూపీస్ దర్శనంకి తెలంగాణ విఐపీ లెటర్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఇవే కాకుండా ప్రతి రోజు కరెంట్ డే డొనేషన్ కింద ఉదయం 9 గంటలకి 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఉదయం 9 గంటలకి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో ఆ టికెట్ ద్వారా స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. లేదు అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ అనగా రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారు. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వస్తారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది
అనేది చూపించి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ను తీసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుమల స్వామివారి దర్శనార్థం మీరు తిరుమలకు వచ్చినప్పుడు తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ప్రతి రోజు కూడా మొదటి గడప సేవలకి ఆఫ్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి. అంటే ఆ రోజుల్ని బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, తిరుప్పావడ, మేల్చాట్వస్త్రం, అభిషేకం, కళ్యాణోత్సవం ఇలా ఆ రోజుల్ని బట్టి ప్రతి రోజు కూడా మొదటి గడప సేవలు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉంటాయి. సో తిరుమలలో స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరూ కూడా మిస్ కాకుండా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అదృష్టం ఉండి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే ఆ మరుసటి రోజు ఆ మొదటి గడప సేవలో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సిఆర్ ఆఫీస్ ఎక్కడ ఉంది తిరుమలలో, అక్కడికి ఎలా చేరుకోవాలి, ఆఫ్లైన్ లక్కిడిప్ కి సంబంధించి పూర్తి ప్రాసెస్ లో లైవ్ వీడియో అనేది ఒకటి షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.